హాయ్ అండి, ఈ వీడియోలో కట్ మిర్చి ఎలా తయారు చేయాలో చూద్దాం. విజయవాడలో చాలా ఫేమస్ అండి. ఇందుకోసం మనకు ముందుగా కావాల్సినవి బజ్జీలు. నేను ఆల్రెడీ బజ్జీలు వీడియో చేశాను, దాని లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే వీడియో ఎండ్లో ఎండ్ స్క్రీన్ కూడా ఇస్తాను. ఇప్పుడు బజ్జీలను ఈ విధంగా ఒక్కొక్క బజ్జీ 4 పీసెస్ వచ్చేలాగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టి అందులో ఆయిల్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిర్చీలను వేసి ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. మధ్య మధ్యలో ఈ విధంగా తిప్పుకుంటూ ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. లోపలున్న పచ్చిమిర్చి కొంచెం కలర్ చేంజ్ అయ్యి బ్లాక్ కలర్ రావాలండి, అప్పుడే ఇవి పర్ఫెక్ట్గా వచ్చినట్టు. అలానే బాగా మాడిపోకూడదు. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అవుతున్నాయి. చూసారా, ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన వాటిని పేపర్ నాప్కిన్ పెట్టుకున్న ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని అందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కట్ మిర్చీలను వేసుకొని ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు వీటిపైన చిటికెడు ఉప్పు ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకోవాలి. అదేవిధంగా చిటికెడు కారం, చల్లుకొని వాటిపైన బాగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుందండి. ఫైనల్గా కొద్దిగా అంత నిమ్మరసం పిండుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, విజయవాడలో ప్రతి బజ్జీ బండి దగ్గర ఈజీగా దొరికే కట్ మిర్చి రెడీ. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మీ కామెంట్స్ని నాకు తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.